హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో సింపుల్ స్మాల్ రంగోలీ డిజైన్స్ వేస్తూ మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వచ్చేసానండి. సో అవేమిటంటే, గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడప ఎందుకు నమస్కరిస్తారో తెలుసుకుందామా ఫస్ట్. గృహములే చెక్కతో కాకుండా దేవాలయంలో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. కాన ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తాం. అట్లాగే అంతటి భక్తుడిని మనము దాటునందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటం. దేవాలయాల్లో గడపని మరి మనకు క్లారిటీ వచ్చింది కదండి. గడప గుడిలోకి వెళ్ళేటప్పుడు గడపని ఎందుకు నమస్కరించి వెళ్తామో, ఇకపైన గడపని తొక్కకుండా కేవలం దాటి వెళ్ళండి. దాటేటప్పుడు కూడా నమస్కరించుకొని దాటండి. దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయో తెలుసుకుందామండి. ఇప్పటిలా ఆ రోజులలో కామగ్రంథాలు, సినిమాలు, టీవీలు లేవు. నిరంతరము వృత్తి లేదా భక్తి మాత్రమే. దానికి తోడు చిన్నతనంలోనే వివాహం చేసుకునేవారు. ఇప్పటిలా స్నేహితులు ఉన్నా ఎవరికి శృంగారంపై సరైన అవగాహన ఉండేది కాదండి. అలాంటి సమయంలో శృంగారం అంటే బూతు కాదని, సరైన సమయంలో తెలుసుకునే ముఖ్య విషయమని దేవాలయాల్లో అక్కడక్కడ శృంగార భంగిమలు చెక్కి ఉంచేవారు అన్నమాట. ఎవరికి వారు ఆ భంగిమలను చూసి, అంటే ఆ బొమ్మలను చూసి అవగాహన ఏర్పరచుకొని సుఖ సంసారాన్ని చేయాలన్నది పెద్దల కోరిక. ఇక ముఖ్య విషయం ఏమిటంటే, దేవాలయాల్లో ఆ శృంగార భంగిమల వైపు మనసు పోతుందా, భక్తి వైపు పోతుందా అని భగవంతుడు పెట్టే పరీక్ష కూడా అవ్వచ్చండి. కామాన్ని వదిలి భక్తిపైనే శ్రద్ధ పెడితే పుణ్యమని పరమార్థం కూడా. మరి ఈ వీడియోలో ఓ చక్కటి స్మాల్ రంగోలీతో పాటు గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపను ఎందుకు నమస్కరిస్తారో, అలాగే దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయో తెలుసుకున్నాం కదా. మరో రంగోలీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ అండి. మీకు ఎటువంటి రంగోలీ కావాలో కామెంట్ చేయండి.